హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డబల్ కా మీఠా ప్రిపరేషన్ అనేది చూద్దాం. బ్రెడ్కి ఉన్న సైడ్స్ని కట్ చేసుకోవాలి. ఒక బ్రెడ్లో 4 పీసెస్ని కట్ చేసుకొని గాలికి పెట్టుకున్నారనుకోండి, ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోదు. అది పక్కన పెట్టుకున్న తర్వాతకి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో పాలు పోసుకోవాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ పాల ప్యాకెట్ని యాడ్ చేసుకోవాలి. అది పక్కన పెట్టుకొని ఇంకో పక్క కళాయి పెట్టుకొని అందులో 3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని అది కొంచెం వేడయ్యాక జీడిపప్పులు వేయించుకోవాలి. జీడిపప్పులు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా సరిపడా ఆయిల్ తీసుకొని అది కొంచెం వేడయ్యాక కిస్మిస్లు అనేవి వేసుకోవాలి. కిస్మిస్లు వేసుకొని అవి కొంచెం ఉబ్బాక కొంచెం కలర్ వచ్చాక తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా మధ్యలో పాలను కలుపుకుంటూ ఉండాలి. కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేయించుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మనం ఎంత మంచిగా వేయించుకుంటామో డబల్ కా మీఠా అనేది అంత టేస్ట్గా వస్తుంది. వేయించుకోవాలి. అన్నీ నేనైతే ఇలా వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత అదే కళాయిలో 2 గ్లాసెస్ షుగర్ తీసుకోవాలి. షుగర్ తీసుకొని 1.5 వాటర్ పోసుకొని కలుపుకోవాలి. అది కొంచెం చిక్కబడిన తర్వాతకి నేను 10 యాలకులు తీసుకున్నాను. 10 యాలకులు అందులో వేసుకోవాలి. వేసుకొని కొంచెం స్టిక్కీగా అయినప్పుడు అందులో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం అంతే యాడ్ చేసుకున్నాను. మీ ఇష్టం, మీరైతే యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అనేవి అందులో వేసుకోవాలి. వేసుకుంటూ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి కొంచెం సేపు అయ్యాక ఆ పాకం అనేది బ్రెడ్ పీసెస్ చాలా మంచిగా పీల్చుకుంటుంది. అదేవిధంగా అలా పీల్చుకున్న తర్వాతకి మనం వేడి చేసి పక్కన పెట్టుకున్న పాలను యాడ్ చేసుకోవాలి. ఆ పాలను యాడ్ చేసుకోవడం వల్ల డబల్ కా మీఠా అనేది ఎంతో టేస్ట్గా జ్యూసీగా చాలా బాగా ఉంటుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి కంటిన్యూస్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా వచ్చేదాకా కలుపుకున్న తర్వాతకి మీకు కావాలంటే అందులో కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు. పాలని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి మంచిగా వచ్చేదాకా. కలుపుకున్న తర్వాతకి మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పుని కిస్మిస్ని వేసుకోవాలి పైన. మరొకసారి కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్ట్గా ఉన్న డబల్ కా మీఠాను మీరు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.